మామూలుగా ఒక 4 రకాల ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేస్తారు డాక్టర్. మామూలుగా మెడిసిన్స్ ఫస్ట్ ఇంటర్మీడియట్ అంటే మధ్య మధ్యలో కొద్ది రోజులు ఇచ్చి మానేసే విధంగా. కొద్దిసార్లు కంటిన్యూస్గా అంటే వరుసగా మందులు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. వరుసగా మందులు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆపరేషన్ అవసరం అనేది అప్పుడు ఆలోచన చేయాలి. రెండవది ఎక్సర్సైజ్. జనరల్గా నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు. ఎక్సర్సైజ్ చేయాలని అంటే నొప్పులు అడ్డం వస్తుంటాయి. సో సాధారణంగా టెంపరీగా మందులు చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ తొడ కండరాలను బలంగా చేస్తే ఆపరేషన్ కొద్ది రోజులు డిలే చేయొచ్చు. సో మూడవది ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్స్. 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తున్నారు, కానీ వాటి యొక్క లాభము అయ్యేదానికంటే ఎక్కువ డాక్టర్స్ రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అయ్యే లాభం కంటే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో రెండవ రకమైన ఇంజెక్షన్స్ ఏమంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి, కానీ సో వాటిని జుడిషియస్గా లిమిటెడ్గా వాడాలి. ఆపరేషన్ అవసరం లేని పేషెంట్స్కు ఇవి ఇవ్వచ్చు. లేదంటే అంటే స్టెరైల్ కండిషన్స్లో జాగ్రత్తలు తీసుకొని ఇస్తే దాంట్లో లిమిటెడ్ రోల్ ఉంటుంది. జనరల్గా నేనైతే పేషెంట్స్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళకు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అడ్వైజ్ చేయము. సో చివరిగా అన్ని ప్రయత్నాలు చేసి ఏమీ పనిచేయట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఆపరేషన్ కోసం ఆలోచించాలి.